హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీఆర్ఎస్ నెలకొన్న అంతర్గత సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. తాజాగా సింగరేణి బొగ్గుగని కార్మికులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. డీవీజే కేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన కోపులీశ్వర్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారన్నారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగింది. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే నాపై కుట్ర పంతున్నారు. బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నా తండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్ళినప్పుడు లీక్ చేశారు. నాపై కుట్రలు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే నాపైనే కక్షగట్టారని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికాలో ఉన్న సమయంలోనే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగింది. చట్టవిరుద్ధంగా టీవీజీకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ నెలకొన్న ఈ అంతర్గత సంక్షోభం సమసిపోతుందా, లేకపోతే ఇంకా మరింత ముదురుతుందా? రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయన్నది చూడాల్సి ఉన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.